వెల్కమ్ టు విజేత స్కిల్ అకాడమీ. విజేత స్కిల్ అకాడమీ యాప్ అనేది ప్లే స్టోర్లో అవైలబుల్ ఉందండి. ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం కోసము లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి మా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ యాప్లో ముఖ్యంగా మనకు ఏమేమి ఉంటాయి అంటే మనకు ఎన్పిడిసిఎల్ అండ్ ఎస్పిడిసిఎల్ సంబంధించి జేఎల్ఎం కోర్స్ టోటల్ కోర్స్ అనేది ఉంటుందండి. సో అంతేకాకుండా ఈ కోర్సు ఇప్పుడు ఆర్ఆర్బి టెక్నీషియన్స్ ఉన్నాయి కదా, సో ఆర్ఆర్బి ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్ అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది. సో ముఖ్యంగా ఈ యాప్లో మనకు జేఎల్ఎం సబ్జెక్ట్స్ అన్నీ కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్లలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్లలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా బేసిక్స్ లెవెల్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ అంటే నథింగ్ బట్ డిప్లొమా లెవెల్ వరకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ మనము ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్స్ మీరు చూసే ఉంటారు. జేఎల్ఎం క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తున్నాడు అంటే డిప్లొమా లెవెల్లో ఇస్తున్నాడు, సో ఐటీఐ లెవెల్లో ఇవ్వడం లేదు. సో కాబట్టి మీకు ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా లో లెవెల్ నుంచి అంటే బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ అంటే డిప్లొమా లెవెల్ వరకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఏంటంటే సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత ప్రతి సబ్జెక్టు ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల మీకు ఎంత నాలెడ్జ్ ఉందో కూడా తెలుసుకోవచ్చు. ఈ టోటల్ సబ్జెక్ట్స్ మొత్తం అయిపోయిన తర్వాత మనకు గ్రాండ్ టెస్ట్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి. సో గ్రాండ్ టెస్ట్, సో ఈ గ్రాండ్ టెస్ట్ వల్ల మీకు టోటల్ ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత స్కోర్ రావడం జరుగుతుంది, సో మొత్తం కూడా ఎనాలిసిస్ చేసుకోవచ్చు. ఈ టోటల్ కోర్స్ కూడా మనకు యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 5,000 అండి. యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 5,000. బట్ మనకు శివరాత్రి రోజున ఆఫర్ అనేది రావడం జరుగుతుంది. కేవలం ఈ కోర్స్ అనేది 5,000 నుండి కేవలం 999కు మాత్రమే అవైలబుల్ ఉందండి. సో ఇంత తక్కువ ఎప్పుడు కూడా ఇవ్వడం జరగలేదు. సో కేవలం 999 రూపీస్ మాత్రమే అవైలబుల్ ఉందండి. సో కాబట్టి అందరూ కూడా యాప్ను వెంటనే డౌన్లోడ్ చేసుకోండి మరియు ఈ కోర్సును పర్చేస్ చేసుకోండి. ఈ ఆఫర్ కూడా కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ మనము సబ్జెక్ట్స్ వచ్చేసి ఈరోజు ఈ వీడియోలో ఏం చూద్దాము అంటే మనకు టీజీ ఎన్పిడిసిఎల్ కండక్ట్ చేసిన 2018 పేపర్స్ను సాల్వ్ చేద్దాం, క్వశ్చన్స్ను సాల్వ్ చేద్దాం. సో మనం ఒక ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏమి ఇచ్చాడు అంటే 3 కెపాసిటెన్స్ కనెక్షన్స్ ఆర్ షోన్ ఇన్ ఫిగర్ బిలో, ఫైండ్ ద ఈక్వివాలెంట్ కెపాసిటెన్స్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై. సో ఇక్కడ మనకు ఒక కెపాసిటెన్స్ ఇచ్చాడు. ఓకేనా. సో కెపాసిటెన్స్ ఇచ్చేసి దీని యొక్క టోటల్ ఈక్వివాలెంట్ సర్క్యూట్ను కనుక్కోమన్నాడు. సో యాక్చువల్లీ కెపాసిటెన్స్ అనేది సర్క్యూట్ ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుందండి. సో ఇది కెపాసిటెన్స్ సర్క్యూట్ అండి. సో ఈ విధంగా కెపాసిటెన్స్ సర్క్యూట్ ఇచ్చాడు. ఇది ఎక్స్ అండి, ఇది వై, ఇది వై. సో ఇక్కడ C1, ఇది C2, ఇది C3, ఇది వోల్టేజ్. సో మనకి ఈ విధంగా ఒక సర్క్యూట్ ఇచ్చాడు. సో ఈ సర్క్యూట్లో ఏం చేయాలి అంట, ఎక్స్ అండ్ వై మధ్యలో ఈక్వివాలెంట్ కెపాసిటెన్స్ను ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ విధంగా కెపాసిటెన్స్ ఇచ్చాడు. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఈక్వివాలెంట్ కెపాసిటెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆల్రెడీ మనకు తెలుసు. సో ఒక రెసిస్టెన్స్ ఉందనుకోండి, సో ఒక కెపాసిటెన్స్ ఉంది. సో కెపాసిటెన్స్ అనేది ప్యారలల్లో ఉన్నప్పుడు మనం ఫార్ములా ఏం రాస్తాము, కెపాసిటెన్స్ అనేది ప్యారలల్లో ఉంది. సో ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తున్నాను సొల్యూషన్. సో ఇక్కడ రెండు కెపాసిటెన్స్ ఉన్నాయి. సో ఈ రెండు కెపాసిటెన్స్ కూడా మనకు ప్యారలల్లో ఉంది. సో ఈ కనెక్షన్ ఏమంటున్నాం మనం, ప్యారలల్ కనెక్షన్ అంటాం. సో దీన్ని ఈక్వాలెంట్గా ఏ విధంగా రాయొచ్చు, మనము ఈక్వాలెంట్ సర్క్యూట్ ఏం రాయొచ్చు అంటే ఒకటే సింగిల్ కెపాసిటర్గా రాద్దాము. అది ఏమంటామంటే ఈక్వాలెంట్ కెపాసిటెన్స్. సో ఈక్వాలెంట్ కెపాసిటెన్స్ ఏం రాస్తామంటే C1 + C2గా రాస్తాము. సో ఒకవేళ రెండు కెపాసిటర్ సిరీస్లో ఉన్నాయి, ఈ విధంగా సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నాయి. సో అప్పుడు మనకు ఈక్వివాలెంట్ కెపాసిటెన్స్ను ఏం రాస్తాము అంటే ఈక్వివాలెంట్ కెపాసిటెన్స్ను ఈ ఫామ్లో ఏం రాయొచ్చు అంటే C1 × C2/C1 + C2 అంటే సమ్ ఆఫ్ ద కెపాసిటర్. సో ఈ ఫార్ములాస్ అనేది మీకు తెలిసి ఉండాలండి. సో అదే రెసిస్టెన్స్ వచ్చింది అనుకోండి, రివర్స్, సిరీస్లో అయితే యాడ్ చేస్తాము, ప్యారలల్లో అయితే ఈ విధంగా ఫార్ములా ఇస్తాము. ఓకేనా. సో ఎప్పుడైనా సరే రెండు కెపాసిటెన్స్ ప్యారలల్లో ఉంటే వాటిని యాడ్ చేయాలి, సిరీస్లో ఉంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఓకేనా. సో ఈ ఫార్ములా మీకు కంపల్సరీగా ఐడియా ఉండాలి. సో ఈ ఐడియా ఉంటే మనం ఇదాన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ దీన్ని అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ ఏం సింప్లిఫై చేయొచ్చు అంటే ఇవి రెండు కెపాసిటెన్స్ ఏ విధంగా ఉన్నాయి, ప్యారలల్గా ఉన్నాయి. సో ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి ఈ రెండు కెపాసిటెన్స్ నేను ఏం రాస్తున్నా, రెండు కెపాసిటెన్స్ C1 అండ్ C2 ఆర్ ఇన్ ప్యారలల్లో ఉన్నాయి.
ఓకేనా. సో ప్యారలల్ ఉంటే వీటిని ఏం రాయొచ్చు, C1 + C2గా రాయొచ్చు. సింపుల్గా ఈ రెండింటి కెపాసిటెన్స్ రాసేసి ఏం రాయొచ్చు, C1 × C2గా రాయొచ్చు. సో C1 + C2గా రాయొచ్చు. సో ఫైనల్గా మనకు సర్క్యూట్ ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా వస్తుంది. ఇది X ఇది Y అనుకోండి. సో ఇక్కడ మనకి ఏం కావాలి, సో ఇది ఈ టోటల్ కెపాసిటెన్స్ మనం ఏం రాయొచ్చు, C1 + C2గా రాస్తున్నాము. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏ విధంగా ఉంది, రెండు కెపాసిటెన్స్ అనేది సిరీస్లో ఉన్నాయి. సో సిరీస్లో ఉంటే ఫార్ములా ఏంటిది, మనకు ఈక్వాలెంట్ కెపాసిటెన్స్ ఫార్ములా ఏం రాస్తాము, C1 అంటే ఏంటిది, C1 + C2 × C3 బై సమ్ ఆఫ్ కెపాసిటర్ C1 + C2 + C3. సో ఇది రైట్ ఆన్సర్ అండి. సో ఇది ఆప్షన్స్లో ఎక్కడ ఉందో చూద్దామండి. సో ఆప్షన్స్లో చూస్తే మనకు C1 సెకండ్ ఆప్షన్ చూడండి, ఈ సెకండ్ ఆప్షన్ C1 + C2 × C3 బై C1 + C2 + C3. సో ఓకేనా. సో మీకు ఏం కావాలి, ఫస్ట్ ఇవన్నీ తెలిసి ఉండాలి మీకు. ఇవి తెలిసి ఉంటే మీకు ప్రాబ్లమ్స్ అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ప్యారలల్లో ఉంటే C1 + C2 చేస్తాము, సిరీస్లో ఉంటే C1 × C2 బై C1 + C2 అనేది ఈక్వాలెంట్ కెపాసిటెన్స్ తీసుకుంటాము. సో ఇప్పుడు రెండో క్వశ్చన్ చూద్దామండి. సో రెండో క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు అంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్ యాజ్ ఎ సుపీరియర్ క్వాలిటీ ఆఫ్ కోల్. సో తెలుగులో చూద్దామండి, ఈ క్రింది వానలో అత్యంత శ్రేష్టమైన బొగ్గు ఏది. సో శ్రేష్టమైన బొగ్గు అడుగుతున్నాడు. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు అంటే, బిట్యూమినస్ ఇచ్చాడు, పీట్ ఇచ్చాడు, లిగ్నైట్, కోక్ ఇచ్చాడు. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఇది ముందుగా మీకు ఏం తెలిసి ఉండాలి అంటే, సో మనకు కోల్ ఎన్ని టైప్స్ అనేది తెలిసి ఉండాలి. సో యాక్చువల్గా కోల్ ఎన్ని టైప్స్ అంటే, సో కోల్ అనేది ఫస్ట్ వన్ పీట్ అంటాము, ఫస్ట్ వన్ వచ్చేసి పీట్. సో రెండవది సెమీ లిగ్నైట్, మూడవది వచ్చేసి లిగ్నైట్. సో నాలుగవది వచ్చేసి సబ్ బిట్యూమినస్ అంటాము, సబ్ బిట్యూమినస్ కోల్. నెక్స్ట్ ఐదవది వచ్చేసి బిట్యూమినస్. సో ఆరోది వచ్చేసి ఆంథ్రసైట్. సో ఇన్ని టైప్స్ ఆఫ్ ద కోల్ అనేది అవైలబుల్ ఉంది మనకు. ఓకేనా. సో ఇక్కడ ఏదైతే ఫస్ట్ వన్ ఉందో, సో ఇది ఏంటంటే లో గ్రేడ్ కోల్ అంటాం. వీటిని మనం ఏమంటున్నాము, లో గ్రేడ్ కోల్ అంటాం. ఈ ఫస్ట్ వన్ ఉన్నది కదా, ఈ ఫస్ట్ నుంచి ఈ విధంగా. సో ఈ లాస్ట్ వన్ ఉంది కదా, ఇది హై గ్రేడ్ కోల్ అంటాం. ఈ ఆంథ్రసైట్ ఉంది కదా, దీన్ని మనం ఏమంటాము, హై గ్రేడ్ కోల్ అంటాము. వీటిని మనం ఏమంటాము, ఆంథ్రసైట్ని హై గ్రేడ్ కోల్ అంటాము. సో మనకి ఏమి ఇచ్చాడు ఆప్షన్లో, ఏం అడుగుతున్నాడు, సుపీరియర్ క్వాలిటీ అంటే శ్రేష్టమైన బొగ్గు అంటే హై క్వాలిటీ గ్రేడ్ ఉన్న కోల్ అనేది ఏది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, హై క్వాలిటీ ఏంటిది, యాక్చువల్గా మనకు ఆంథ్రసైట్ ఉందా మనకు ఆప్షన్స్లో లేదు. నెక్స్ట్ ఏంటిది, దీని తర్వాత మనకు బిట్యూమినస్. సో బిట్యూమినస్ ఆప్షన్ ఉందా, ఆప్షన్ బిట్యూమినస్. ఓకేనా. సో బిట్యూమినస్ అనేది శ్రేష్టమైన బొగ్గు. సో మీకు ఇదంతా కూడా తెలిసి ఉండాలి. ఓకేనా. సో సెకండ్ వన్, నెక్స్ట్ క్వశ్చన్, మూడో క్వశ్చన్ చూడండి. సో మూడో క్వశ్చన్ వచ్చేసి, జనరేటింగ్ కెపాసిటీ కనెక్టెడ్ టు ద బస్ బార్ రెడీ టు టేక్ ఎ లోడ్ వెన్ స్విచ్డ్ ఆన్ ఈజ్ నోన్ యాజ్. సో ఏమంటున్నాడు, ఫమ్ పవర్, కోల్డ్ రిజర్వ్, హాట్ రిజర్వ్, స్పిన్నింగ్ రిజర్వ్. సో బస్ బార్లకు అనుసంధానము చేయబడిన స్విచ్ ఆన్ చేసిన వెంటనే లోడ్ను తీసుకోగలిగిన ఉత్పత్తి సామర్థ్యము ఏమందురు. ఫస్ట్ వన్ ఏంటిది, ఫమ్ రిజర్వ్, కోల్డ్ రిజర్వ్, హాట్ రిజర్వ్, స్పిన్నింగ్ రిజర్వ్. సో ఒకసారి చూద్దామండి, అంటే ఏంటిదో ఒకసారి చూద్దామండి. సో కోల్డ్ రిజర్వ్, ఫస్ట్ వన్ ఏంటిది, కోల్డ్ రిజర్వ్ అంటే ఏంటిది, కోల్డ్ రిజర్వ్. రెండోది హాట్ రిజర్వ్. మూడోది స్పిన్నింగ్ రిజర్వ్. నాలుగోది ఫర్మ్ పవర్. ఓకేనా. ఈ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ 4 అంటే ఏంటిదో చూద్దాం. సో ఫస్ట్ వన్ కోల్డ్ రిజర్వ్. సో కోల్డ్ రిజర్వ్ అంటే ఏంటంటే టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ. సో ఎగ్జాంపుల్ ఒక ఇన్స్టాల్డ్ కెపాసిటీ 200 మెగావాట్స్ అనుకోండి. ఓకేనా. సో టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీనే మనం ఏమంటున్నాము అంటే కోల్డ్ రిజర్వ్ అనేసి అంటాము. ఓకేనా. సో కోల్డ్ రిజర్వ్ అంటే ఏంటంటే రిజర్వ్ కెపాసిటీ ఆఫ్ ఏ ప్లాంట్, ఇట్ ఈస్ ఇన్ ఏ సర్వీస్ బట్ నాట్ ఇన్ ఆపరేషన్. సో మనకు టోటల్ కెపాసిటీ ఎంత ఉంది, 200 ఉంది. బట్ మనం ఎంత యూజ్ చేస్తున్నాము, ఓన్లీ 150 160 మాత్రమే యూజ్ చేస్తాము. ఓకేనా. సో ఈ టోటల్ కెపాసిటీ, సో యాక్చువల్గా మనం ఎంత లోడ్ వేస్తున్నాము అంటే 150 మెగావాట్స్ మాత్రమే వేస్తాము. బట్ మనకు కెపాసిటీ ఎంత ఉంది, పవర్ ప్లాంట్ యొక్క 200 కెపాసిటీ ఉంది. సో దాన్ని మనం ఏమంటున్నాము,
కోల్డ్ రిజర్వ్ అంటాము. సో కోల్డ్ రిజర్వ్ ఎగ్జాంపుల్ ఏంటంటే 200 మెగావాట్స్ పవర్ ప్లాంట్ ఉందనుకోండి. సో టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ 200 మెగావాట్స్ ఉంది. సో దాన్ని మనం ఏమంటున్నాము, కోల్డ్ రిజర్వ్ అంటున్నాము. నెక్స్ట్ స్పిన్నింగ్ రిజర్వ్ అంటే ఏంది? సో యాక్చువల్లీ మనం పవర్ ప్లాంట్ కన్స్ట్రక్ట్ చేసుకున్నాము, అది 200 మెగావాట్స్ వరకు మనము ఉంది కెపాసిటీ. బట్ మనము ఈ 200 యూజ్ చేస్తామా? 200 యూజ్ చేయలేము. సో కాబట్టి ఓన్లీ 150 మెగావాట్స్ మాత్రమే యూజ్ చేస్తాము. ఈ 150 మెగావాట్స్ రెడీగా యూజ్ చేస్తాము. దీన్ని మనం ఏమంటున్నాము, స్పిన్నింగ్ రిజర్వ్ అంటున్నాము. సో డైరెక్ట్లీగా బస్ బార్ కనెక్ట్ అయి ఉంటే మనం ఎప్పుడైతే లోడ్ను కనెక్ట్ చేస్తామో పవర్ స్టేషన్ పైన మనకు ఎంత లోడ్ పడుతుంది అంటే 150 మెగావాట్స్ అనేది పడుతుంది, అంటే రెడీగా ఉంటుంది. 150 మెగావాట్స్ వరకు రెడీగా ఉంటుంది. సో దీన్ని మనం ఏమంటున్నాము, స్పిన్నింగ్ రిజర్వ్ అంటున్నాము. నెక్స్ట్ ఏంటిది, హాట్ రిజర్వ్ అంటే ఏంటిది? సో 200లో నుంచి మనం 150 మాత్రమే యూజ్ చేస్తాం. మిగిలిన ఎంత ఉంది మనకు, ఎంత కెపాసిటీ ఉంది? 50 మెగావాట్ ఉంది. సో దీన్ని మనము ఏమంటున్నాము అంటే హాట్ రిజర్వ్ అంటాము. సో ఫర్మ్ రిజర్వ్ అంటే ఏంటంటే, సో ఈ ఫర్మ్ పవర్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే, సో ఎక్స్ట్రా పవర్ అన్నట్టు, ఓకేనా. సో ఎప్పుడైతే మనకు ఎమర్జెన్సీ కండిషన్స్ వస్తాయో ఆ టైంలో మాత్రమే ఫర్మ్ పవర్ను యూజ్ చేస్తాం. మీరు సింపుల్గా ఇంకా అండర్స్టాండ్ చేసుకోవడం కోసము నేను ఏం చేస్తున్నాను అంటే ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. నా దగ్గర ఒక 300 రూపీస్ ఉన్నాయండి. నా దగ్గర ఒక 300 రూపీస్ ఉన్నాయి. యాక్చువల్గా నా దగ్గర ఒక 300 రూపీస్ ఉన్నాయి. నేను బిర్యానీ తినాలనుకుంటున్నాను, ఓకేనా. బిర్యానీ ఎంత కాస్ట్ వచ్చేసి 250 రూపీస్, ఓకేనా. సో నా దగ్గర టోటల్ ఉన్న మనీ ఏంటిది, 300 రూపీస్ కదా. ఆ 300 రూపీస్ని మనం ఏమంటున్నాము అంటే కోల్డ్ రిజర్వ్. నా దగ్గర 300 ఉంది, ఓకేనా. దాన్ని కోల్డ్ రిజర్వ్ అంటున్నాం. ఒక బిర్యానీ తింటే మనకి ఎంత వస్తుంది, 250 రూపీస్ మాత్రమే ఖర్చు అవుతుంది, ఓకేనా. సో ఈ 250 రూపీస్ వచ్చేసి మనకు స్పిన్నింగ్ రిజర్వ్, అంటే నేను ఖర్చు చేస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ నాకు. సో ఏదైతే వర్క్ చేయాలో దాన్ని మనం 250 రూపీస్గా ఖర్చు చేస్తున్నా. సో దాన్ని మనం ఏమంటున్నాం, స్పిన్నింగ్ రిజర్వ్ అంటున్నాం. సో మిగిలింది నాకు ఎంత అమౌంట్ మిగిలి ఉంది, మనకు 50 రూపీస్ మిగిలి ఉంది కదా. సో ఆ మిగిలి ఉన్న 50 రూపీస్ని మనం ఏమంటున్నాము అంటే హాట్ రిజర్వ్ అనేసి అంటాం. సో నెక్స్ట్ ఏంటిది, ఫర్మ్ పవర్. సో ఫర్మ్ పవర్కి ఎగ్జాంపుల్ ఏంటంటే నా దగ్గర సో ఈ 300 కాక ఒక ఎక్స్ట్రా అమౌంట్ ఉంది, ఒక 30 రూపీస్ కానీ ఎక్స్ట్రా అమౌంట్ ఉంది పర్సులో, ఓకేనా. సో అది ఎమర్జెన్సీ పర్పస్లో మాత్రమే యూజ్ చేస్తాము. ఎమర్జెన్సీ పర్పస్ యూజ్ చేయడం కోసం ఒక 30 రూపీస్ ఎక్స్ట్రా అన్నది సో ఉంచుకుంటాను. దాన్ని మనం ఏమంటున్నాము అంటే ఫర్మ్ పవర్ అంటాము. సో ఇక్కడ చూడండి మనకు ఏమిచ్చాడు, క్వశ్చన్ ఏమిచ్చాడు అంటే, సో బస్ బార్లకు అనుసంధానం చేయబడి స్విచ్ ఆన్ చేసిన వెంటనే లోడ్ను తీసుకోగలిగిన ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏమంటాం. సో లోడ్ ఎంత ఇస్తున్నాం మనం, లోడ్ ఇచ్చేదాన్ని మనం స్పిన్నింగ్ రిజర్వ్ అంటాం, ఓకేనా. సో ఆప్షన్ వచ్చేసి ఏంటిది, స్పిన్నింగ్ రిజర్వ్ అనేది కరెక్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. సో ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటిది, ద యూనిట్ ఆఫ్ సాలిడ్ యాంగిల్ ఈజ్, సాలిడ్ యాంగిల్ యొక్క ప్రమాణము ఏంటిది, రేడియన్, రెండోది స్టెరాడియన్, లూమెన్, క్యాండిలా. సో ఆల్రెడీ తెలుసు. సో ఏంటి చెప్పండి, స్టెరాడియన్ అనేది సాలిడ్ యాంగిల్ యొక్క యూనిట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద వేవ్ లెంత్ ఆఫ్ విజిబుల్ లైట్ ఇన్ యాంగ్స్ట్రామ్ యూనిట్స్, ఓకేనా. సో దృష్ట కాంతి యొక్క తరంగ దైర్ఘ్యము యాంగ్స్ట్రామ్ యూనిట్లలో సో ఎంత, 1000 to 3000 ఇచ్చాడు, 10,000 to 13,000 ఇచ్చాడు, 8,000 to 10,000 ఇచ్చారు, 4,000 to 7,000 ఇచ్చాడు. సో యాక్చువల్గా దీని యొక్క ఆన్సర్ ఏంటంటే దృశ్య కాంతి యొక్క తరంగ దైర్ఘ్యం ఎంత ఉంటుందంటే 4000 నుంచి 7000 యాంగ్స్ట్రామ్ ఉంటుంది, ఓకేనా. సో వేవ్ లెంత్ ఆఫ్ విజిబుల్ లైట్ ఎంత ఉంటుంది, యాంగ్స్ట్రామ్ 4000 నుంచి 7000 మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ద 3-phase డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ నార్మల్లీ యూజ్డ్ ఇన్ అవర్ కంట్రీ, మన దేశంలో సాధారణంగా ఉపయోగించు 3-phase పంపిణీ వ్యవస్థ. సో ఇక్కడ మన ఇండియాలో ఏం యూజ్ చేస్తున్నాము, 3-phase పవర్ కావాలి. సో 3-phase పవర్ మన ఇండియాలో 3-phase పవర్ ఎంత యూజ్ చేస్తాము, 3-phase పవర్ వచ్చేసి 440 volts యూజ్ చేస్తాము. అదే సింగిల్ ఫేజ్ అయితే 230 volts అనేది యూజ్ చేస్తాము. ఫ్రీక్వెన్సీ ఎంత యూజ్ చేస్తాము, ఫ్రీక్వెన్సీ వచ్చేసి 50 Hz అనేది యూజ్ చేస్తాం. మన ఇండియాలో యూజ్ చేసేది ఏంటి, 3-phase అయితే 440 volts, సింగిల్ ఫేజ్ అయితే 230 volts, ఫ్రీక్వెన్సీ ఎంత 50 Hz. సో ఇప్పుడు మనకు ఆన్సర్ ఏంటో చెప్పండి. ఇక్కడ ఏం అడిగాడు, మన దేశంలో ఉపయోగించు 3-phase అన్నాడు. సో 3-phase పవర్ అంటే ఎంత, 440. సో 440 ఆప్షన్స్ ఎక్కడెక్కడ ఉంది, ఫస్ట్ ఆప్షన్ అండ్ సెకండ్ ఆప్షన్, ఓకేనా. సో ఈ మిగతా రెండు క్యాన్సర్, రైట్. సో ఈ 400లో నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉండాలి, ఫ్రీక్వెన్సీ 50 Hz ఉండాలి. సో 50 Hz కాబట్టి రైట్ ఆన్సర్, సెకండ్ వన్ రాంగ్ ఆన్సర్, ఓకేనా. సో ఇది 7th వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఎకనమైజర్ ఆఫ్ ఎ బాయిలర్ ఇన్ ఏ పవర్ ప్లాంట్
ఈజ్ టు ఇంక్రీజ్ ద స్టీమ్ ప్రెషర్, రెడ్యూస్ ద ఫ్యూయల్ కన్జంప్షన్, మూడోది ఇంక్రీజ్ ద స్టీమ్ ప్రొడక్షన్, నాలుగోది ఇంక్రీజ్ ద లైఫ్ ఆఫ్ బాయిలర్. సో ఇక్కడ చూడండి ఎకనమైజర్, యాక్చువల్గా ఎకనమైజర్ యొక్క ఫంక్షన్ ఏంటిది? సో ఎకనమైజర్ ఏ విధంగా ఉంటుందంటే మనము ఈ ఎకనమైజర్లో వాటర్ను పంపిస్తాము. సో వాటర్ను పంపించి ఆ వాటర్ను ఫీడ్ వాటర్ ఉంటుంది కదా, బాయిలర్కు పంపించే వాటర్ ఉంటుంది కదా, ఆ బాయిలర్కు పంపించే వాటర్ను ఫస్ట్ ఎకనమైజర్ నుంచి బాయిలర్ లోపలికి ఇస్తాము. సో ఈ ఎకనమైజర్లో ఏమవుతుంది, ఆ వాటర్ అనేది వేడెక్కుతుంది. సో వేడెక్కడం వల్ల మనకి ఏమవుతుంది, మనకు ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది తక్కువ ఉంటుంది. సో కాబట్టి ఆన్సర్ ఏంటిది? టు రెడ్యూస్ ద ఫ్యూయల్ కన్జంప్షన్. ఓకేనా? సో నెక్స్ట్ 9th క్వశ్చన్ చూద్దామండి. సో 9th క్వశ్చన్ వచ్చేది ద లెంత్ ఆఫ్ షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ ఈజ్ ఇన్ ద రేంజ్ ఆఫ్ డాష్ కిలోమీటర్స్. ఏమంటున్నాడు? షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ యొక్క పొడవు కిలోమీటర్లలో దేని మధ్యన ఉంటుంది? సో షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ యొక్క పొడవు ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ యొక్క రేంజ్ ఎంత అంటే మనకు లెస్ దాన్ 80 కిలోమీటర్స్. ఈ లెస్ దాన్ 80 కిలోమీటర్స్ మనం ఏమంటున్నాము? షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ అంటున్నాము. షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్. సో 80 నుంచి 160 ఉందనుకోండి, ఇది మీడియం ట్రాన్స్మిషన్ లైన్ అంటాము. మీడియం ట్రాన్స్మిషన్ లైన్ అంటాము. ఒకవేళ గ్రేటర్ దాన్ 160 ఉందనుకోండి, దాన్ని లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ అంటాము. ఓకేనా? సో ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి. షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ అంటే లెస్ దాన్ అంటే 80 కిలోమీటర్ల కంటే తక్కువ ఉంటే వాటిని మనం ఏమంటున్నాము? షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ అనేసి అంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది? విత్ ద ఇంక్రీజ్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ ప్యూర్ మెటల్ ఇంక్రీజెస్, రెండోది డిక్రీజెస్, థర్డ్ వన్ ఫస్ట్ ఇంక్రీజెస్ దెన్ డిక్రీజెస్, మూడోది రిమైన్ కాన్స్టెంట్. సో ఏమడుగుతున్నాడు తెలుగులో చూద్దామండి. శుద్ధ లోహాల నిరోధము ఉష్ణోగ్రత పెంచినప్పుడు పెరుగును, రెండోది తగ్గును, మొదట పెరుగును తర్వాత తగ్గును, నాలుగోది మారదు. సో ఏమడుగుతున్నాడు? ఒక ప్యూర్ మెటల్ తీసుకున్నాడు, శుద్ధ లోహం తీసుకున్నాడు. శుద్ధ లోహం తీసుకొని టెంపరేచర్ని ఇంక్రీజ్ చేశాడు. ఓకేనా? హీట్ చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది? రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? రెసిస్టెన్స్ అంటే ఏంటిది? ఇంక్రీజెస్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో మనం ఏం చేస్తున్నాము? సో శుద్ధ లోహం ప్యూర్ మెటల్ తీసుకోండి. ప్యూర్ మెటల్ను టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది? రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనకు ప్రీవియస్లో జేఎల్ఎంలో వచ్చిన క్వశ్చన్స్ అండి. ఇవన్నీ కూడా సో నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఉంది. సో 4th క్వశ్చన్ ఒకటి మిస్ అయినట్టుంది. సో 4th క్వశ్చన్ ఒకటి చూడండి. సో 4th క్వశ్చన్ వచ్చేసి ఏంటిదంటే ద అడ్జస్ట్మెంట్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ షేడింగ్ బ్యాండ్స్ ఇన్ ఎనర్జీ మీటర్ ఈజ్ డన్ టు ప్రొవైడ్ ఫ్రిక్షనల్ కాంపెన్సేషన్, క్రీప్ కాంపెన్సేషన్, బ్రేకింగ్ టార్క్, 4th వన్ కంట్రోలింగ్ టార్క్. సో ఏమంటున్నాడు? క్వశ్చన్ ఏమిచ్చాడు అంటే ఎనర్జీ మీటర్లలో షేడింగ్ బ్యాండ్ స్థానమును ఈ కింది వానిలో దేనిని సవరిస్తాడు? షేడింగ్ బ్యాండ్స్ అనేది ఎందుకు కనెక్ట్ చేస్తాం? ఓకేనా? సో దానికోసం అడుగుతున్నాడు అండి. సో షేడింగ్ బ్యాండ్ అనేది ఫస్ట్ వన్ ఫ్రిక్షన్ కాంపెన్సేషన్ కోసము, రెండోది క్రీపింగ్ కాంపెన్సేషన్, మూడోది బ్రేకింగ్ టార్క్, నాలుగోది కంట్రోలింగ్ టార్క్. సో ఇవి రెండు కూడా వేరు అండి. సో బ్రేకింగ్ టార్క్, కంట్రోలింగ్ టార్క్ ఇవి రెండు వేరు కాబట్టి రెండు ఆప్షన్స్ తీసేయండి. సో నెక్స్ట్ ఫ్రిక్షన్ కాంపెన్సేషన్ ఉంటుంది, క్రీపింగ్ కాంపెన్సేషన్ ఉంటుంది. క్రీపింగ్ అంటే ఏంటిది అంటే సో మనకు ఎనర్జీ మీటర్ ఉంది కదా, ఆ ఎనర్జీ మీటర్ లోపల లోడ్ లేకున్నా సరే డిస్క్ అనేది స్లోగా తిరుగుతూ ఉంటుంది, దాన్ని క్రీపింగ్ అంటాము. సో ఆ క్రీపింగ్ తీసేయాలంటే మనం హోల్స్ చేస్తాం కాబట్టి అది కాదు ఆన్సర్, ఇది కూడా కాదు. సో నెక్స్ట్ మిగిలి ఉన్నది ఏంటిది? ఫ్రిక్షన్ కాంపెన్సేషన్. ఓకేనా? సో ఎనర్జీ మీటర్లలో షేడింగ్ బ్యాండ్ను ఫ్రిక్షన్ కాంపెన్సేషన్ కోసము సవరిస్తాము. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ద మనకు ఏంటిది? సో NPTEL 2018 యొక్క క్వశ్చన్స్ అండి.